నేడు ముంబైకి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లనున్నారు. సుప్రీం అడ్వకేట్ ఎంపీ అభిషేక్ సింఘ్వీతో భేటీ కానున్నారు. రేపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రాజెక్టు ఆర్థిక అవకతవకలు, పరిణామం తగ్గింపు, జాతీయ ప్రాజెక్టు హోదా వంటి అంశాలపై తెలంగాణ సర్కారు దృష్టి సారించింది. దీంతో ఇటీవల ప్రభుత్వాన్ని BHEL నుండి ఫైళ్లను సమర్పించమని సుప్రీంకోర్టు ఆదేశించింది. నేడు ముంబైకి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లనున్నారు. సుప్రీం అడ్వకేట్ ఎంపీ అభిషేక్ సింఘ్వీతో భేటీ కానున్నారు. రేపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రాజెక్టు ఆర్థిక అవకతవకలు, పరిమాణం తగ్గింపు, జాతీయ ప్రాజెక్టు హోదా వంటి అంశాలపై తెలంగాణ సర్కారు దృష్టి సారించింది. దీంతో ఇటీవల ప్రభుత్వాన్ని BHEL నుండి ఫైళ్లను సమర్పించమని సుప్రీంకోర్టు ఆదేశించింది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రేవంత్ రెడ్డి అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి ముంబై వెళ్తా ఉన్నారు. ఎందుకంటే రేపు సుప్రీంకోర్టులో పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రాజెక్టుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఏదైతే విచారణ ఉందో ఆ విచారణ జరగబోతా ఉంది. అయితే ఈ భేటీకి సంబంధించి దీనికి సంబంధించి అభిషేక్ మను సింఘ్వి అడ్వకేట్ తో భేటీ కావడానికి ఈ రోజు ముంబై బయలుదేరి వెళ్ళబోతా ఉన్నారు. గతంలో ఈ ఒకసారి మన ప్రాజెక్టు పూర్వపరాలు చూసుకున్నట్టయితే నాగం జనార్దన్ రెడ్డి మాజీ మంత్రి ప్రాజెక్ట్ లో భారీగా ఆర్థిక అవకతవకలు జరిగాయని చెప్పేసి ఎలక్ట్రో మెకానికల్ పరికరాల అంచనాల పెంపులో కుంభకోణం జరిగిందని చెప్పి ఆరోపిస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆయనతో పాటు కోస్కి వెంకటయ్య అనే ఆయన కూడా దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయడం జరిగింది. అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారని ఆయన చెన్నైలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ NGT లో కూడా కేసు వేయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇదే అంశంపై పర్యావరణ అనుమతులు లేకుండా కూడా నీటి కేటాయింపులు లేకుండా దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పేసి కూడా ఏపీ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పర్యావరణ అనుమతులు లేవు అని చెప్పేసి గతంలోనే 900 కోట్ల భారీ జరిమానా కూడా విధించిన పరిస్థితి మనం చూసాము. అయితే దీనికి సంబంధించి ఈ ప్రాజెక్టులు ఆర్థిక అవకతవకలు జరిగాయని చెప్పేసి ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని అనవసరంగా పెంచారని, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు వేలాది కోట్ల రూపాయల నష్టం వాటిల్లని చెప్పేసి కూడా నాగం జనార్దన్ రెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి BHEL లో అదేవిధంగా మెగా ఇంజనీరింగ్ మధ్య జరిగినటువంటి ఒప్పందాలను కూడా తన పిటిషన్ లో తప్పుపట్టడం జరిగింది. అయితే ఇప్పటికే BHEL కి సంబంధించి ఇతర సాంకేతిక అంశాలపై స్పష్టత ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు విచారణ కొనసాగిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇవన్నీ అంశాలకు సంబంధించి సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీతో భేటీ అయ్యేందుకు, అదేవిధంగా రేపు సుప్రీంకోర్టులో ఏ విధంగా వాదనలు వినిపించాలి అనే దానిపై కూడా ఈ రోజు కీలకమైన భేటీ ముంబైలో జరగబోతా ఉంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టులో గతంలో ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందనే అన్ని అంశాలకు సంబంధించి ఈ రోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి ముంబైకి వెళ్లి అడ్వకేట్ తో భేటీ కాబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.